మాతృదేవోభవ. కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరెను ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనీనదే. కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరెను ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనీనదే. అయిన తల్లడిలంబని లేదు, అయిన తల్లడిలంబని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 766వ భాగానికి స్వాగతం పలుకు. కవులందరికీ ఒక తత్వాన్ని అవగాహన కావిస్తోంది సముద్రం. అందరూ కళాకారులు, కవులే కాదు, సంగీతం పాడేవాళ్ళు, శిల్పులు, చిత్రకారులు, అందరూ అన్ని రంగాల్లో, అనేక రంగాల్లో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఈ కవి భాగ్యవంతుడు సుమి, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. ఒడిసీ కవి హోమరు జీవితమునన్ను కలులేక బాధపడే. ఒడిసీ కవి హోమరు జీవితమునన్ను కలులేక బాధపడే. నూకలు చెల్లినయంత లోకులే ఆ కవి దేహమందు గల హక్కులకై రణమున్బొనర్పరే. 7 cities climbed for the Homer dead, where the living Homer begged for food. ఇది ఎప్పుడో నేను 76లో తాడేపల్లిగూడెం కళాశాలలో డిగ్రీ చదువుతూ ఉంటే మా గురువు గారు ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారు తెలుగు గద్య పాఠం చెబుతూ మధ్యలో ఈ కొటేషన్ చెప్పారు. అది ఆ పుస్తకం మీద పైన రాసుకున్నా. ఆ కొటేషన్ ఆధారంగా ఈ పద్యం రాశాను నేను. చదివేటప్పుడు విద్యార్థులు అంత శ్రద్ధ చేసి ఆ సందర్భవశాత్తు ఉపాధ్యాయుల నోట వచ్చేటువంటి ఆణిముత్యాలు కూడా ఓ చోట రాసుకుంటే అవి జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఆణిముత్యాలు ఏమిటండి, అసలు ముత్యాలే రావడం లేదు అంటే నమశివాయ. ఉపాధ్యాయులు కూడా పాఠంతో పాటుగా అటువంటి ఆణిముత్యాలు అందించే ప్రయత్నం చేయాలి. కేవలం మార్కులు మూర్ఖులు తయారు చేయకూడదు. పాఠంలో ఉంటుంది, పాఠంతో పాటు జోడించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఉపాధ్యాయుడు కూడా పాఠం దాటి బయటికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, జీవితంలోకి వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి, లోకంలో జరుగుతున్న ఘట్టాల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు వెంటనే స్పందిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగాలి. అప్పుడు వ్యక్తిత్వం వికసిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, ఆలోచన చెప్పగలుగుతారు. బయట ఉద్యమాలు జరగవు, అక్కడే అవకాశం ఇస్తే వాళ్ళ అభిప్రాయం చెప్పనేయండి. లేకపోతే బయటికి వెళ్ళి ఉండపూడి చేస్తాడు ఆ కోపంలో. అభిప్రాయం చెప్పడానికి ఒక వేదిక కనిపిస్తే ఆ ఆవేశం అక్కడ చల్లారుతుంది, ఇంకో అభిప్రాయం చెబుతాడు, రెండింటి మధ్య చర్చ జరుగుతుంది, ఈయన అవగాహన శక్తి పెరుగుతుంది. విద్యార్థుల మధ్యలో ఆ చర్చలు పెట్టాలి. అది లేక ఇలా తయారయ్యారు. మా అదృష్టవశాత్తు మాకు అటువంటి ఉపాధ్యాయులు ఉండేవారు. మా బృందం కూడా అలాగే ఉండేవాళ్ళం. నేనైతే రాసుకునేవాడిని, ఎప్పుడూ డైరీ ఉండేది నాకు పక్కనే. మా అన్నయ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసే వాడికి ఇంతంత పుస్తకాలు ఎవరో ఇచ్చేవారు, అవి నాకు ఇచ్చేవాడు, ఒకటో రెండు, అవి ఎందులో పెట్టి రాసుకునేవాడు. అప్పుడు ఈ డైరీలు ముద్రణలు లేవు. అయినా శ్రద్ధ ఉంది కాబట్టి మనసు ఉండేనా మార్గం ఉండదా. వేరు దేరీజేవే ఇంగ్లీష్లో కూడా చెప్పిన మాటే. నాకు ఆ పని చేసుకోవాలి, నా మార్గాలు నాకు దొరికాయి, నా పుస్తకాలు నాకు దొరికాయి. ఎక్కువ కష్టపడతారంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరించారండి, వాళ్ళు ఎందుకు కాదంటారండి. కావలసినవన్నీ కొనిస్తారు. ఎవరు కొనిపోయినా నాకు వచ్చి పడ్డాయి, అంతే సంకల్పం. తన్మే మన శివ సంకల్పం వస్తుంది. మనస్సు దేని గురించి తీవ్రంగా తపన పడుతుందో అది నీ దగ్గరికి వచ్చి తీరుతుంది అని లలితా సహస్ర వ్యాఖ్యానంలో సింహంభట్ల రామమూర్తి గారు చెప్పారు. నాకు ఆ మాట మీద బాగా గురి. అది నిజంగా వస్తుంది. తపనలోనే లోపం ఉంటుంది, కానీ భగవంతుని అనుగ్రహంలో లోపం ఉండదండి. వచ్చేస్తాయి అవన్నీ మన దగ్గరికి, అంతే. అది 7 cities climbed for the Homer dead, where the living Homer begged for food. ఒడిస్సీ అనేటువంటి మహాకావ్యం మన మహాభారతంతో పోల్చదగింది. పెద్ద మహా ఇతిహాసం. అవి పాశ్చాత్య దేశాల్లో చాలా పేరు పొందినటువంటి ఇతిహాసాలు అవి. దాన్ని హోమర్ రచించాడు, పెద్ద ఇతిహాసం. అటువంటి కవి తన జీవితంలో అడుక్కు తినాడండి, నూకలు లేక. చిత్రం ఏమిటంటే ఆయన పోయిన తర్వాత
ఆయనకి భిక్షం కూడా వేయడానికి నిరాకరించిన ప్రజలు నాయకులు అందరూ వచ్చేసేసి సంతాప సభలు పెట్టేసి ఈయన మావాడంటే మావాడు, మేము ఖననం చేస్తామంటే మేము ఖననం చేస్తాం, మేము జెండాలు పెడతాం, మేము విగ్రహాలు పెడతాం, మొదలైపోయిందండి. చాలామందిని చూసాం ఇలాగా, చాలామంది జీవిత చరిత్రలో చూసాం. శ్రీనాథుడిని ఈవేళ మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆయన అవసాన దశలో ఆయన ఏడిపించారు ఆ రాజులు. ఆవేళ ప్రజలు కూడా ఏం కాపాడలేదు ఆయన తరఫున పన్ను మేము కడతాం అని ఏ శ్రీనాథుడు అభిమాని బయటికి రాలేదండి. ఇవాళ ఇంకా మేము చాలా అదృష్టవంతులు వాళ్ళతో పోలిస్తే. మా కష్టం వస్తే ఆదుకోవడానికి కొన్ని వేల హస్తాలు, కొన్ని లక్షల నేత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ మేము అదృష్టవంతులు. మా కష్టం రానివ్వట్లేదు వాడు. అసలు మీ కంట కన్నీళ్లు మేము చూడలేకపోతున్నామని చాలామంది చెబుతున్నారు. మరి నేను దేశం కోసం బాధపడతాను. నా అభిమానులకు నేను ముఖ్యం కావచ్చు, నాకు భారతదేశం ముఖ్యం. ఇంతమంది అభిమానులు ఏర్పడడానికి కారణం కూడా నా దేశభక్తి. నాకు తెలియదు ఏమిటి ఆ విషయం. నేను స్వార్థం చూసుకుంటే వాళ్ళు ఎందుకు నన్ను అభిమానిస్తారు? మరి ఆ దేశభక్తిని నేను నిలబెట్టుకోవాలి. కానీ మళ్ళీ అభిమానుల పరంపరను చూసుకుని దేశాన్ని వదిలేసి దేశానికి కోసం మొదలు పెడితే ఇంకా నా జీవితం వ్యర్థం కదా. సరిగ్గా ప్రతి కవి అనుభవించే సంఘర్షణ ఏంటి ఇది? విశ్వనాథ వారిని చూసుకోండి మీరు ఉదాహరణ. ఏం వైభవాలు అనుభవించాడండి ఆయన? అదే అంగాస్త్రం, అదే పంచే. అంతమంది జ్ఞానపీఠం వచ్చిందని విజయవాడలో పెద్ద సన్మానం చేస్తే విచిత్రమైన మాట మాట్లాడాడు ఆయన. ఇప్పటికి నాకు జీర్ణం కాదు ఆ మాట. ఏం మహాకవి, ఏం భక్తుడు అయ్యా, ఏం మాట్లాడావు అనుకున్నాను నేను. ఆయన ఆ సన్మాన సభలో ఎంతోమంది టెలిగ్రాములు పంపించారు, ఉత్తరాలు రాశారు. ఏం ఉపయోగం అన్నాడు. అదేమిటండి, పాఠకులు పోలంతమంది ఉత్తరాలు రాశారు, టెలిగ్రాములు ఇచ్చారు, సంతోషించాలి కదా అంటే, ఎన్ని ఉత్తరములు ఎన్ని తంతులు వచ్చే ఒక్క మొక్క లేదా అయోధ్య నుండి. ఇదండి విశ్వనాథ బాధ. మరో విశ్వనాథుడు పుడతాడా? ఎన్ని ఉత్తరములు ఎన్ని తంతులు వచ్చే ఒక్క ముక్క లేదా అయోధ్య నుండి. ఎన్ని ఉత్తరాలు వచ్చాయి, రామక కల్పవృక్షం బాగుందని. ఎన్ని టెలిగ్రాములు వచ్చాయి. ఏ రావుడో ఉత్తరం రాయకూడదా? అయ్యా ఎంత అమాయకుడండి, పసిపిల్లాడైపోలేదండి. కల్పవృక్ష కవి 200 గ్రంథాలు రాసిన మహానుభావుడు పసిపిల్లాడైపోయాడు. ఇదండి అభినందన సభలో కవి స్పందించాల్సిన విధానం. కృత్రిమంగా కాదండి, సహజంగా. ఒక్క మొక్క లేదు అయోధ్య నుండి. రాముడు రాయకూడదా? ఒక ఉత్తరం ఒరే కల్పవృక్షం బాగుందిరా అని. పోనీ ఆయన ఖాళీ లేదు, హనుమంతుడికి చెప్పకూడదా? నవ్వు వస్తుంది వెంటనే, మరి హనుమంతుడికి చెప్పడం ఏమిటి? అంతే, కవి బాధాలేగా ఉంటుంది. నేను సహస్రావధానం చేసినప్పుడు కాదు, కానీ తర్వాత సాగర ఘోష కావ్యావిష్కరణ అయ్యాక అమెరికాలో ముఖ్యంగా 2001లో అప్పాజోసుల సత్యనారాయణ గారిని మహానుభావుడు. నిజంగా ఆ కుటుంబం అజో విభవ్ ఫౌండేషన్ చేస్తున్న సాహిత్య సేవ ఇంత అంతా కాదండి. ఆయన అమెరికాలో నాకు అవధానం పట్టిస్తే లక్షలు వచ్చి పడ్డాయి. అమెరికాలో డాలర్లు కదా ఇచ్చేది, 50 రూపాయలకు మారిస్తే అవుతాయి. అంత అవధానానికి అంత సత్కారం నేను ఎప్పుడూ పొందలే. అదే మొదటిసారి వారి దయ వల్ల. పైగా అవన్నీ ఆ నోట్లన్నీ లెక్కపడి చెప్పాయి నాకు. ఏదో అంకె చెప్పారు, 4774 ఏదో 2774 నాకు గుర్తులేదు సరిగ్గా. అంకె చెప్పారు, ఇన్ని డాలర్లు వచ్చాయన్న. నేను వెంటనే చమత్కారంగా అన్నాను, అది మీ ఫోన్ నెంబర్ అండి సత్యనారాయణ గారు అన్న. ఆయన ఫోన్ నెంబర్ అదే. అన్ని డాలర్లు వచ్చాయి నాకు. నేను ఆశ్చర్యపోయాను. ఆవేళ మీ స్పందన చెప్పండి అని వేదిక మీద అడిగితే నేను ఒకటే చెప్పా. మా నాన్న నేను 10వ తరగతిలో పద్యాలు రాస్తూ ఉంటే, పద్యాలు రాస్తే ఎవడు అన్న డబ్బులు ఇస్తాడరా? సైన్స్ ఎంపీసీ చదువు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుకో, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, నేను చదివిస్తానని చెబుతున్నాను కదా, ఎందుకు వచ్చిందిరా కవిత్వం అనేవారు. ఆ తండ్రి ఇప్పుడు బతుకుంటే ఎంత బాగుండేది. పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డకాయని గొణిగినావు. పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డకాయని గొణిగినావు. కోటికొక్కని చేసే నీ కొడుకును ఆంధ్రపద్యము. కోటికొక్కని చేసే నీ కొడుకును ఆంధ్రపద్యము అని చెప్పగా కానబడవు తండ్రి. నేను పద్యం మీద అంత డబ్బులు సంపాదించే అవకాశం నాకు 2001లో వస్తే నా తండ్రి 1983లోనే జారిపోయాడు. 18 ఏళ్ల ముందు. నా తండ్రి ఉంటే ఈవేళ నాన్నగారు నన్ను పద్యాలు రాస్తుంటే మీరు కోపడ్డారు. ప్రేమతోనే అనుకోండి, పాపం ఆయనకి సంపాదన, కొడుకు బాగుండాలని ఉంటుంది కదండి. అంతకంటే ఆ బ్రాహ్మడికి ఏముంటుందమ్మా ద్వేషం. నా కవిత్వం ఆయనకి ఇష్టం లేకపోతే రేడియోలో పద్యాలు వస్తే అష్టాదశ వర్ణాల వాళ్ళని మా ఊళ్ళో కూర్చోబడి మా వాడు పద్యం వినండి బలవంతంగా వినిపించేవారు. ఎంత ప్రేమ ఉంటే చేస్తారండి ఆ పని. నాన్నగారు వాళ్ళందరినీ విసిగించకండి అని చెప్పేవాడు. నేను ఊరుకోరా, ఇంకోటి ఉంటాడా ఇటువంటి కొడుకు అనేవాడు ఆయన పాపం 80లో. అంత ప్రేమ ఉన్నవాడు నిజంగా ఆవేళ ఉంటే, నాన్నగారు నేను సంపాదించానండి, నేనేమి భేదస్థితిలో లేనండి, మీరు ఇచ్చిన ఆస్తితో పాటు నేను ఇది కూడా సంపాదించానండి అంటే ఎంత సంతోషించేవాడండి ఆ బ్రాహ్మడు. అయ్యో ఈవేళ లేడే, మరి మా అమ్మ చూసింది ఈ వైభవాలన్నీ, మా నాన్నగారు చూడలేదు. నాకు ఉంటుంది.
అందుకని అంత సంతోషంలో నాకు మా నాన్న గుర్తొచ్చినట్టుగా విశ్వనాథ వారికి రాముడు గుర్తొచ్చాడు. నాకంటే అదృష్టవంతుడు, నాకు నా తండ్రి గుర్తొచ్చాడు, ఆయనకి జగత్పిత గుర్తొచ్చాడు. జగత్తంతరికి సీతాదేవి ఒక్కతే తల్లి, జగత్తంతరికి రామచంద్రమూర్తి ఒక్కడే తండ్రి, ఆయనకి జగత్పిత గుర్తొచ్చాడు. మీరెవరు ఏం రాస్తే నాకేమిటాయా, ఆ రాముడు రాయకూడదా ఒక ఉత్తరం? మనం ఉత్తరం రాస్తే శ్రీరాములు అని రాస్తాం, శ్రీరామచంద్రమూర్తి నుంచే నాకు అడ్రస్ ఉత్తరం వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఎంత మానవీయమైన సన్నివేశం అండి ఇది. ఒక్క క్షణం విరామంలో ఆ రామచంద్రుడి ప్రేమను విశ్వనాథ వారి మాటల్లో ఆస్వాదన చెందే ప్రయత్నం చేద్దామమ్మా. ఈ కవి భాగ్యవంతుడు సుమే, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకత నందలేదు. ఒడిసీ కవి హోమరు జీవితమునన్ నూకలు లేక బాధపడి, నూకలు చెల్లినయంత లోకులే ఆ కవి దేహమందు కల హక్కులకై రణమున్ బొనర్పరి. ఒడిసీ కవి అడుక్కుతున్నాడండి. హోమర్ భిక్షాటన ఇంచుమించుగా ఆయన జీవితం దారిద్ర్యం పట్టేసింది. ఒక్కడు ఆదుకోలేదు, పద్యాలు విని వెళ్ళిపోయేవాడే. పైగా ఇంకా సెంటిమెంట్లు ఎలా వ్యాప్తి చేస్తారంటే లోకంలో, ఈ కవిత్వాన్ని పట్టుకోబట్టే ఆ శని పట్టింది, ఆ దోశను వదిలేస్తే బాగుంది, ఇలాగే అంటారండి. డబ్బు సంపాదించడమే కావాలండి లోకానికి ఎంతసేపు. అయ్యో ఇలాంటి కవి మరొకడు పుడతాడా, ఇలాంటి శిల్పి మరొకడు పుడతాడా, ఇలాంటి చిత్రకారుడు మరొకడు పుడతాడా, ఇంత పాట పాడేవాడు మరొకడు పుడతాడా అని ఆలోచించద్దండి. డబ్బు ఒకటేనా? ఇంట్లో వాళ్ళు అదే మాట, బయట వాళ్ళు అదే మాట మాట్లాడితే ఆ కళాకారుడు ఏమైపోతాడమ్మా? ఒక భార్య చాలండి. నేను భార్యనందరికీ, కళాకారుల భార్యనందరికీ నా సోదరిమణులుగా భావించి దండం పెడుతున్నానమ్మా. మీ భర్తలను ఎప్పుడు డబ్బు సంపాదించలేదేమని మీరు అడక్కండి, దయచేసి అడక్కండి. కవిత్వం కళలు డబ్బు కోసం కాదండి, అవి ఆత్మానందం. ఈ కోట్ల రూపాయలకి అందని ఆనందం అంటది. ఒక కన్నీటి చుక్కకి మీరు ఎక్కడి నుంచి విలువ కడతారండి? అసలు నీలాంటి కళాకారుడికి భార్య కావడం, లేదా నీలాంటి కళాకారునికి భర్త కావడం నా అదృష్టం అని చెప్పండి. భర్తలు కూడా అంతే. వాళ్ళ సంపాదన గురించి మాట్లాడకండి. మగవాళ్ళని సంపాదన గురించి ఒత్తిడి చేస్తే ఒక రకంగా చెడిపోతారు, ఆడవాళ్ళని సంపాదన గురించి ఒత్తిడి చేస్తే అనేక రకాలు చెడిపోతారమ్మా. సమాజం భ్రష్టం అవుతుంది. ఎవరు వినకపోతే ఏమైంది, నీ పాట నేను వింటాను పాడమైన భర్త అంటే ఆ భార్య చాలా ఆనందిస్తుందండి. ఆవిడ వేరే వేదిక లెక్కలేదండి. వాళ్ళు కోరుకునేది ఆ గుర్తింపు, ఆ పాటి గౌరవం. ఇంత మధురంగా పాడే గాయనికి నేను భర్త అయ్యాను, ఇంతకంటే నాకేం కావాలంటే చాలండి. భార్యనైనా అలాగే ఉండాలి. ఇంత కవిత్వం ఎవరు రాస్తారండి? సంపాదించేవాడు బోడంత మంది ఉన్నారు లోకంలో అని ఒక్క మాట భార్య అనగలిగితే ఆ కవి చాలా ఏళ్ళు బతుకుతాడండి. ఏమి రాసి ఏ ఉపయోగం ఏమీ లేనప్పుడు ఇదా ఎంతసేపు? నిజంగా హోమర్ భార్య అక్కడ ఎంత బాధపడిందో, అయ్యో నా భర్త బతుకున్నప్పుడు తిండి లేక బాధపడ్డామే, ఏ 7 నగరాల్లో మేము అడుక్కుతున్నామో ఆ 7 నగరాల ప్రజలే కొట్టుకుంటున్నారు ఇక్కడ ఆయన దేహం కోసం. అంటే అంత్యక్రియల మీద వెళ్ళకుండేటువంటి ఆసక్తి ఆయన కవిత్వం మీద లేదన్నమాట. ఎంత దుర్మార్గ ప్రపంచం ఇది. మన దగ్గర ఎంతమంది ఉన్నారండి అలాగా? ఎన్ని జీవితాలు అయిపోయాయండి. ఇప్పటికీ ఎంతమంది ఉన్నారండి నిద్రాణంగా. వారికి ఓదార్పు కోసం నేను ఈ మాటలు చెబుతున్నానమ్మా. కవి గుర్తింపగానే, గుర్తుండగానే, ఉండగానే ఆ గౌరవం జరగాలి. అందుకే నేను ఇప్పుడు శిల్పకళకు గౌరవం లేదనో, చిత్రకళకు గౌరవం లేదనో, సంగీతానికి సరైన గుర్తింపు లేదనో బాధపడే వాళ్ళ కోసం ఒక్క మాట చెబుతున్నా. తారలు దూరమందున సుతారముగా వెలుగొందు. ఒక దశలో నేను రహస్యాలు చెప్పను గాని, ఒక దశలో నన్ను నేను ఓదార్చుకోవడం కోసం రాసుకున్నాను 2 పద్యాలు సాగర ఘోషలో. ఆ 2 ఇప్పుడు వస్తున్నాయి. నాకు ఈ 2 ఉత్తేజాన్ని ఇచ్చే, మీకు ఇస్తాయి. తారలు దూరమందున సుతారముగా వెలుగొందు, వాని తేజోరమ భూమి చేరుకొన చూడగ ఏండ్లును పుండ్లు బట్టు. వాని తేజోరమ భూమి చేరుకొన చూడగ ఏండ్లును పుండ్లు బట్టు. తారలు దూరమందున సుతారముగా వెలుగొందు, వాని తేజోరమ భూమి చేరుకొన చూడగ ఏండ్లును పుండ్లు బట్టు. ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తాత్సారము తప్పదు. ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తాత్సారము తప్పదు. ఇట్టి జడతత్వము చేదుగమరింగగావలెన్, ఇట్టి జడతత్వము చేదుగమరింగగావలెన్. తారలు దూరమందున సుతారముగా వెలుగొందు. ఒక్కొక్క నక్షత్రం ఎంత పెద్దదండి? సూర్యుడి కంటే పెద్దమైన నక్షత్రాలున్నాయి. మన భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దమైన నక్షత్రాలున్నాయి. మనకి ఎలా కనిపిస్తున్నాయండి? చుక్కల్లాగా. అంటే లోకం దృష్టిలో అదో చుక్క, కానీ దాని దృష్టిలో
దాని కొలతది కొలుచుకుంటే ఒక 10 హిమాలయ పర్వతాలు, 10 భూమండలాలు. ఇప్పుడు లోకానికి నేను చిన్నగా కనపడుతున్నాను, నక్షత్రం బాధపడుతుందా? బాధపడాలా? అవసరమా? దాని శరీరం ఏమిటో, దాని పరిమాణం ఏమిటో, దాని తేజస్సు ఏమిటో దానికి తెలియదా? అంతే కవి ఆలోచించాల్సింది, కళాకారుడు ఆలోచించాల్సింది. నా తేజస్సు ఈ లోకం గుర్తించలేని స్థితిలో ఉంటే దాని కళ్ళు గుడ్డివి, నేను బాధపడక్కర్లేదు. నా తేజస్సు ఏమిటో నాకు తెలుసు. నా షష్ఠిపూర్తి సంచిక వేయమని, నా షష్ఠిపూర్తి జరపమని ఎవరినో నేను అడుగుతున్నాను అంటే నా కవిత్వం మీద నాకు నమ్మకం లేదనమాట. నా కవిత్వం నాకు ఆనందం కలిగించలేదనమాట. నా జీవితం నాకు ఆనందం కలిగించలేదనమాట. ఈ సన్మాన సభలు సంచికలతో నాకు ఆనందం కొత్తగా కలుగుతుందనమాట. ఈ పేజీలు తిప్పుకుంటూ ఉంటే అవి ఎవడైనా తిప్పాలి, నేను తిప్పడం ఏమిటి? కర్మ. లేకపోతే నా పద్యాలు నేనే పాడుకుంటూ కూర్చుంటా, ఏ నష్టమేమిటి? అప్పుడు సహజంగా ఉంటుంది జీవితం. వినే యోగం ఉంటే వింటాడు, ఎవరికైనా లేతే లేదు. వినడం వాడి యోగం అండి, నా యోగం ఎలా అవుతుంది? ఎంతమంది జనం వచ్చారనడానికి నేను ఆనందించడం ఏంటండి? కార్యకర్తలు ఆనందించాలి, నేనెందుకు ఆనందిస్తా? ఆ స్థితి నుంచి మారాలి ప్రతి ప్రవక్త మనస్సు, ప్రతి ఉపన్యాసకుడు మనస్సు. జనాన్ని బట్టి కాదు మన ఉపన్యాసం బాగుండేది. మన ఉపన్యాసం బాగుందో లేదో మనకు తెలుసు. జనం వచ్చారు అంటే జనం అదృష్టం, కార్యకర్తల అదృష్టం, వాళ్ళ కష్టం ఫలించింది అంతే. కార్యకర్తలు కూడా ప్రవచనాలు పెట్టేవాళ్ళ కోసం, అవధానాలు పెట్టేవాళ్ళ కోసం నేను చెబుతున్నా ఒక మాట. జనం రావడం అనేది వాళ్ళ అదృష్టం అండి. మీరు కూర్చుని వినండి, ముందు పెట్టిన దంపతులు కూర్చుని వినాలి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరగడం, హడావుడి చేసుకోవడం, చివరికి ఏదో ఎవరో వచ్చి మంచి కార్యక్రమం పెట్టారండి, గరికపాటి వారి ప్రసంగాలు 3 రోజులు పెట్టారు, అదృష్టం అంటే దానిలో ఆనందం పొందొద్దామా? దానిలో కాదు. మీరు విన్నారా? మీ జీవితంలో ఏమైనా గొప్ప మార్పు వచ్చిందా? లేని దానికి దేనికి ఈ ప్రసంగం? మీ డబ్బు దండగా, మీ శ్రమ దండగా. అసలు ముందు పెట్టిన వాళ్ళు పొందాలి ప్రయోజనం. అన్ని పనులు మానేసుకుని కూర్చుని వాళ్ళు ఎవరికో అప్పగించాలి. సభా నిర్వహణ కూడా సమస్య కాదు, ప్రవచనం వినడమే సమస్య. అదే ముఖ్యం. అప్పుడు కళలు సరైన స్థితిలో ఉంటాయి. లేకపోతే ఈ ఆర్భాటాలు, హంగులు, ఫ్లెక్సీలు, రాగానే స్వాగతాలు, ఓ 10 మంది ఎదురు రావడాలు, బెదిరించడాలు ఇవి ఎక్కువ అవుతాయి. వేళ 10 మంది ఎదురొస్తారు, రేపు ఇంకో 10 మంది బెదిరిస్తారు ఇంకో చోట. ఈ రెండు మామూలే. ఇవి ఎక్కువైపోతాయి, అసలు ప్రసంగం పోయింది. ఇది ఎక్కడి నుంచి అదో ముద్ర పడింది. అంత జనం వస్తేనే అది ప్రసంగం అని ఇతర ప్రవచనకర్తలు బయలుదేరారు. వాళ్ళు ఎలాగ మొదలెడతారు. ఇంకా మాకు ఎంతమంది జనం వస్తారండి, మీరు ఎంతమంది తీసుకొస్తారండి, ఎంత డబ్బు వస్తుందండి, ఎంత ప్రచారం అండి, లేని దానికి ఎందుకండి? ఇవి ఎందుకు వస్తాయి? అసలు ఉపన్యాసం ఇచ్చేవాడు కానీ, పద్యం చెప్పేవాడు కానీ, బొమ్మ వేసేవాడు కానీ, శిల్పం తయారు చేసేవాడు కానీ వాడి కళలో వాడు ఆనందం పొందగలిగితే ఇంకోటితో నిమిత్తం ఏంటండి? అసలు అరుగు మీద కూర్చున్న భాగవతం చదువుకున్న బమ్మెరపోతంలా మనం ఉండలేమా? మనకు ఆదర్శప్రాయులు ఉన్నారే. అందుకే నక్షత్రం దూరంలో ఎక్కడో ఉంది, కానీ ఆ కాంతి ఆకారం పక్కనట్టండి. అసలు ఆ కాంతి చుక్క రూపంలోనైనా మనకి చేరడానికి కనీసం 4 ఏళ్లు పట్టిందండి శాస్త్రం ప్రకారం. ఒక నక్షత్ర కాంతి మనకి చేరడానికి సంవత్సరాలు, కాంతి సంవత్సరాలేమో కూడా నాకు ఆ లెక్కలు తెలియవు, కానీ చాలా కాలం పడుతుందండి. మన దృష్టిలో అది నక్షత్రం అని గుర్తించే సమయానికి అది అక్కడ లేకపోవచ్చు. మనం ఏదైనా ఒక పెద్ద ర్యాకెట్తో ఒక్క క్షణంలో అక్కడికి వెళ్ళగలిగితే ఆ నక్షత్రం అక్కడ ఉండదండి, ఎప్పుడో పక్కనిపోయింది. అది అక్కడ ఉన్నప్పుడు అక్కడ బయలుదేరిన కాంతి కిరణం ఇప్పుడు మన కంటిని చేరింది. అంటే మన కంటిలో ఆ నక్షత్రానికి ఇప్పుడు గుర్తింపు రావడం వల్ల అది అక్కడ ఉన్నట్ట, అది ఎప్పుడో పక్కే తప్పుకుంది. మన చూపును బట్టి మనం అన్ని నిర్ణయిస్తాం. లోకంలో చాలా విషయాలు అలాగే ఉంటాయి. వారి చూపులో దోషం ఉంటే మనం ఏం చేస్తామండి? ఆ చూపు బాగు చేయించుకుందురుగాక. తారలు దూరమందున సుతారముగా వెలుగొందు వాని తేజోరమ భూమి చేరుకొన చూడగ ఎండ్లును పుండ్లు బట్టు ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తత్సారము తప్పదు ఇట్టి జడతత్వము చేదుగా మృంగగావలెన్. నక్షత్రాలు ఎంతో దూరంలో ఉంటాయి. అవి మన కళ్ళలో పడ్డానికి, ఆ కాంతి కిరణం మన దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేసింది. అంత మాత్రం చేత ఆ నక్షత్రం అక్కడ లేనట్ట, దాని గౌరవం తగ్గిపోయినట్ట, దాని ఆకారం తగ్గినట్ట, దాని కాంతి తగ్గినట్ట. అన్నమయ్య పాటలకు ఎప్పుడు వచ్చిందండి గుర్తింపు? ఈ మధ్యన కదండి. తిరుపతి దేవస్థానం బాగా సంపదలతో పెరిగాక అన్నమయ్యకు గుర్తింపు వచ్చింది. ప్రత్యేకం ప్రాజెక్టు, డైరెక్టర్ అన్నీ ఏర్పాటు చేశారు. కీర్తనలన్నీ కొన్ని వేల కీర్తనలు వెలికి తీశారు. భాషా దానికి ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, వ్యాఖ్యానాలు రాయించారు. ఓ క్యాసెట్లు తీశారు. మహాగాయకులు అందరూ పాడారు, ప్రచారం అవుతున్నాయి. ఆయన పుట్టిన కాలంలో అంత ప్రచారం ఉందా? ఆయన ఒక్కడు 7 కొండల మీద మోకాళ్ళు చెక్కులు అయిపోతుంటే పాడుకున్నాడు. ఆయన అందులోనే ఆనందం పొందాడు. కానీ ముందు ముందు నా కీర్తనలు చాలామంది పాడుకుంటారు, వాళ్ళందరూ పాడుకునేలాగా నేను రాయాలా అని అనుకోలేదండి అన్నమయ్య. త్యాగరాజు కూడా అనుకోలేదండి. వాళ్ళు ఎప్పుడూ అన్నమయ్యలు త్యాగరాజులే. వాళ్ళ మీద సంపాదించుకుంటున్న వాళ్ళ మనం భోగరాజులు, వాళ్ళు త్యాగరాజులే. వాళ్ళు అన్నమయ్య అన్నంతోనే ఆనందించారు. వెంకటేశ్వర స్వామి కనపడితే చాలానికి ఇంకేం అక్కర్లా.
ఆయన మీరు సొమ్ము చేసుకుంటున్న వాళ్ళ మనం. అంచేది అన్నమయ్యకి త్యాగరాజుకు వచ్చిన నష్టమే లేదే, నక్షత్రాలకు వచ్చిన నష్టం లేనట్టే. వాని తేజోరము భూమి చేరుకొన చూడక ఏండ్లను పూండ్లు పట్టు ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తాత్సారము తప్పదు. అలాగే మహాకవులు కొంతమంది కావ్యాలకు గుర్తింపు రావడానికి కొంత కాలం పడుతుంది. పింగళి సూరణ కళాపూర్ణోదయాన్ని ఆ కాలంలో ఎవ్వడూ గుర్తించలేదు, పైగా తిట్టిపోశారు. రాసేవలే ఊరికే మూడు జంటలట 3 జన్మలట, గజిబిజి కథ వాడికి అర్థమే చావదు. ఎందుకంటే ఆ కాలం వరకు పురాణ కథలన్నీ చక్కగా అనగా ఒక రాజు కొడుకులు 7 అన్నట్టే ఓ పద్ధతిలో నడిచాయి. కానీ మనం అర్థం చేసుకుంటే ఆ కథలో కూడా ఓ సంక్లిష్టత ఉంది. రాజుకు 7 కొడుకుల 7 వేటకెళ్ళారా, చేపలు తెచ్చారా? బుద్ధి లేదండి. రాజు కొడుకులు వేటకెడితే చేపలు తెస్తారండి? పిచ్చి కథ. చేపలు తేడం ఏంటండి? రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని తెస్తాడు, పులిని తెస్తాడు, ఎంత పిరికి సన్నాసైనా ఓ లేడీని తెస్తాడు. లేకపోతే వేటాడు అలిసిపోయి దాహం వేసి మున్యాశ్రమానికి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసే లేడీనైనా తెస్తాడు, కానీ చేపలు తేడం ఏంటండి? అక్కడ ఉందండి కథ కీలకం. అది ఆధ్యాత్మికమైన కథ అండి, పిట్ట కథ కాదండి అది. మనం ఎప్పుడైనా ఆలోచించామా దాని గురించి? 7 చేపలు తెచ్చారు, చేపలన్నీ ఎండబెట్టారు, ఒక చేప ఎండేది చెప్పుకుంటూ పోయాం ముద్దబ్బాయిల కింద. చేపలు తేడం ఏంటంటే అర్థం లేనమాట. కథలో చాలా రహస్యం ఉంది. ఇదివరకే నేను కొన్ని సందర్భాల్లో చెప్పా, మళ్ళీ ఎప్పుడూ అవసరమైతే చెబుతా. చాలా గొప్ప అధ్యాత్మ తత్వం అది. లలితా సహస్ర రహస్యం అంతా అందులో ఉంది. అందులో ఉన్న గొల్లవాడు కాదు, కృష్ణం వందే జగద్గురం, సాక్షాత్తు కృష్ణుడు. గొల్లవాడు మేపలేదు అని ఆ గొల్లవాడు కృష్ణుడు. అపూర్వమైన తత్వం అది. ఎక్కడ దొరుకుతుంది మనకు ఆ కీలకం అంటే? 7 చేపలు తేడం ఏమిటి? రాజు కొడుకులు ఎప్పుడు చేపలు తేరు కదా, బెస్తవారు చేపలు తెస్తారు. రాజు కొడుకులు చేపలు తేడం ఏంటండి? రాజులు వేటకెళ్ళి చేపలు తెస్తారా? అక్కడ ఆలోచిస్తే వస్తుంది. పూర్వపు అధ్యాత్మ కథలన్నీ పెట్ట కథలుగా మనం చెప్పుకుంటున్నవన్నీ, ఉపనిషత్ విషయాలన్నీ, తారాశేషాంకం సహా అనేక కథలన్నీ ఇలాగే చెప్పారు. అందులో ఉండే రహస్యం బయటికి రాగాలి. కానీ చంద్రుడు ఉన్నాడండి, చంద్రుడికి ఆ బుద్ధి పుట్టింది, మనకి పుట్టదా అనకూడదు. అది కథ. నువ్వు బాగుపడడం కోసం చెప్పిన మాట, ఖగోళ శాస్త్ర రహస్యాలు చెప్పిన మాట. అది అక్రమ సంబంధాలను ప్రోత్సహించడానికి పుట్టిన కథ కాదు. దాని గురించి కావ్యాలు రాసి సినిమాలు తీసి దాన్ని ఉన్నతం చేయకూడదు. దాన్ని చాలా తప్పది, ప్రమాదాలు జరుగుతాయి. గురువు ఒక గ్రహం, గురుగ్రహం, చంద్రుడు ఒక గ్రహం, మధ్యలో బుధగ్రహం కొత్తగా ఏర్పడింది నక్షత్రం కారణంగా. అది ఘర్షణ. అందుకే ఆరుద్ర నక్షత్రానికి ప్రాతినిధ్యం వహించే శివుడు, ఇంకో నక్షత్రానికి, చతుర్ముఖమైన నక్షత్రానికి ప్రాతినిధ్యం వహించే బ్రహ్మ, సూర్యుడు, ఇతర గ్రహాలు, రాశులు అన్నీ వచ్చి యుద్ధం చేసేయని చెప్పారు. అక్కడ యుద్ధం చేస్తారా? ఈ అక్రమ సంబంధం కోసం యుద్ధం ఏమిటండి? అదంతా 2 గ్రహాల మధ్యలో ఒక నక్షత్రాన్ని గురించిన ఘర్షణ. పెళ్లి కాకముందు భార్యకి సంతానం కలిగినా సరే ఆ సంతానం అనాథ కాకూడదు. పెళ్లి చేసుకున్న భర్త ఆ సంతానాన్ని తన సంతానంగా భావించి పెంచవలసిందే. అది ధర్మశాస్త్రం. ఎందుకంటే పిల్లలు అనాథలు కాకుండా, పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఆ శాస్త్రాలు అలా రచించారు. అంత గొప్పవాళ్ళు ఆ పూర్వులు. ఈ ఊరికే తర్కాలు చేస్తూ కూర్చోలేదు. ఎవరికి పుట్టారంటారు DNA పరీక్షలు. ఎవడు పెళ్లి చేసుకున్నాడో వాడు భరించవలసిందే అన్నారంతే. ఎందుకంటే పిల్లలకు అన్యాయం జరగదు తల్లిదండ్రుల దుష్ప్రవర్తన వల్ల. అంత జాగ్రత్త చూసుకున్నారు ధర్మశాస్త్రాలు. మనం తగలబెట్టేస్తుంటే రహస్యాలు అలా తెలుస్తాయి. ఎంతసేపు మన వర్గం, మనకి మన గురించి ఏం చెప్పారు, చెప్పారు తగలబెట్టి అంతే. ఇంక మిగిలిన ఏం చెప్పారో మనకు అక్కర్లా. మన మీదే మన దృష్టి ఎంతసేపు. ఇంక సమాజం ఎలా అర్థమవుతుంది? ఏ వర్గానికి ఆ వర్గమే కొట్టేసుకుందాం హాయిగా, ఇంకేం ఉండదండి దేశంలో. కాస్త విశాలంగా ఆలోచిస్తేనే విషయాలు అర్థమవుతాయి. అపూర్వమైన ఖగోళ శాస్త్ర రహస్యాలు చెప్పడానికి చెప్పిన మాటలు అవి. తారాశేషాంకం లాంటివి, త్రిపురాసుర సంహారం లాంటివి. అలాగా ఎప్పుడూ కథల్లో ఉంటాయి ఆ రహస్యాలు. అందుకని ఇక్కడ అలా కొంత చెప్తే రహస్యం ఎప్పుడుకో గ్రహిస్తాడు. పింగళి సూరణ కళాపూర్ణోదయం రహస్యం ఎప్పుడు తెలిసిందండి? కట్టమంచి రామలింగారెడ్డి గారు అద్భుతమైన విశ్లేషణతో విమర్శ చేసే వరకు దాని విషయాలు ఒక్కడికి తెలియలా, దానికి గుర్తింపు లభించారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏ కాలం వాడు, పింగళి సూరణ ఏ కాలం వాడు? ఇన్ని 100 ఏళ్ళు పింగళి సూరణ ఏమైపోయినాడు. మరి అంత మాత్రం చేత వాళ్ళ గౌరవం తగ్గిపోతుందా? మన కర్మది. ఇంతకాలం గుర్తించలేకపోవడం మన కర్మ. ఆ కాలానికైనా గుర్తించగలగడం కట్టమంచి వారు మనకి ప్రసాదించిన ప్రసాదం. ఎప్పుడు విమర్శకుల పనేదే, పొగడ్డం కాదు ఎంతసేపు. అలాగని తిట్టడము కాదు, విషయాలు బయటకు తీయాలి. అది తార్కికంగా ఉండాలి, తాత్వికంగా ఉండాలి. సాహిత్య విమర్శ అంటే ఇవాళ సాహిత్యమే లేదు, విమర్శ ఎక్కడిది? నమశివాయ. సాహిత్యమే లేదయ్యా, విమర్శ ఎక్కడి నుంచి వస్తుంది? సాహిత్యం అనదగిన సాహిత్యం ఎంత ఉంది ఇవాళ?
నువ్వు పుస్తకాలు వస్తున్నాయి ఊరికే అంతే. అదే రామాయణం, అదే భారతం, అదే భాగవతం రాసేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే పుష్కరాల్లో అమ్మేసుకుందామని. అంతేగా నిజంగా చెబుదామని కాదు. అక్కడ సాహిత్యం ఎక్కడుంది? విమర్శలు అసలు లేదు. ఏమైనా ఉంటే దెబ్బలాటలు మిగులుతాయి. విమర్శ చేస్తే ఇది తాత్సారము తప్పదు. గొప్ప మాట తాత్సారం సంస్కృతంలో. తత్సర తత్సర తత్సర, దాని నుంచి తాత్సారం వచ్చింది. తత్సర అంటే కొంచెం జరుగు, తత్సర ఇంకొంచెం జరుగు, తత్సర ఇంకొంచెం జరుగు, తదపి తత్సర కొంచెం జరుగు. సర అంటే జరగమని అర్థం. త్రూ సర్ టు మూవ్. మాకు ఇంగ్లీషులో చెప్పారు సంస్కృతం మా జొన్నలగడ్డ వారు, అందుకే నాకు అది వస్తుంది. మన్నింతులు కాక పండితులు. త్రూ సర్ టు మూవ్ అని చెప్పారు మాకు. దృశ్య టు సీ అని చెప్పారు. ఏం చేస్తాం, అవే వస్తాయి. మాకు అలా నేర్పేశారు. అందుకని తత్సర అంటే కొంచెం జరుగు, తత్సర ఇంకొంచెం జరుగు, అదే తాత్సారం. ఆ గుర్తింపు కొంచెం జరిగాక కొంచెం జరిగాక కొంచెం జరిగాక ఎప్పుడో వస్తుంది. అలా వచ్చింది. అంతే. నక్షత్రాల తేజోరమ, వాటి కాంతి భూమిని చేరుకోవడానికి 7 పూళ్ళు పట్టినట్టే. ఇట్టి సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తాత్సారము తప్పదు. అంతవరకు కవి ఏం చేయాలి? ఇట్టి జడతత్వము చేదుగా మనకి కావాలి. అంతవరకు ఓపిక పట్టి మన కావ్యాలు మనం రాస్తూనే ఉండాలి, మన అవధానాలు మనం చేస్తూనే ఉండాలి, మన ప్రసంగాలు మనం చేస్తూనే ఉండాలి, మన పాఠాలు మనం చెబుతూనే ఉండాలి, మన జీవితాన్ని మనం గడుపుతూనే ఉండాలి. ఒకనాటికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, మనం కోరకపోయినా వస్తాయి. నిరాశకి ఎప్పుడూ లోను కాకూడదు. ఇవాళ శిల్పకళకి పట్టిన ఒక అపురూప అదృష్టాన్ని, అపురూపమైన అవకాశాలని మీకు 23:30 గంటల్లో నేను ప్రత్యక్ష సాక్ష్యాలతో అందించబోతున్నా. అంతవరకు ఆ శిల్పకళకి నమస్కారం చేస్తూ తెలుగులో మాట్లాడతాను.